రీసెంట్‌గా మా అక్క కూతురికి పెళ్లి జరిగింది. ఆ రిసెప్షన్‌కైతే ఇంటికొచ్చి ఇన్వైట్ చేశారనమాట. సో, ఫ్యామిలీ అంతా కూడా మేము వెళ్ళాము. ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఇస్తాను. చూడని వాళ్ళైతే చూసేసి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మంచి మాటని నేను షేర్ చేసుకోబోతున్నానండి. సో, అది రీసెంట్‌గా జరిగిన విషయం అనమాట. మనం వెంటనే కొంతమందిని నమ్మేస్తూ ఉంటాము. నమ్మేసిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాము. అలాగే వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం వింటూ ఉంటాము. కానీ ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య. మూడో వ్యక్తి గురించి మనతో చెప్తున్నారంటే రేపు మన గురించి కూడా ఇంకొకరికి చెప్తారనేది మనము గ్రహించాలన్నమాట. బట్ అది మనం వెంటనే గ్రహించలేము. కొద్ది రోజులు చూస్తే గానీ వాళ్ళ అసలు రూపం తెలీదనమాట. అలాగే రీసెంట్ టైమ్స్‌లో నాకు కూడా కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. ఆ విషయం గురించి నేను నా ఫ్రెండ్‌కి చెప్పి బాధపడుతూ ఉంటే నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పిందండి. ఎదిగేటప్పుడు చెవులు మూసుకోవాలి, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి అనే సామెత అయితే చెప్పిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగానే మనసుకు బాగా హత్తుకునింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో అసలు చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంది శత్రువులైతే ఏర్పడిపోయారనమాట. నన్ను చూస్తే ఈర్ష్యతో, ఇగోతో అసలు ఇంకా వాళ్ళు